ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదంతా నా వల్లే జరిగింది. నా పిల్లలు నాకు దూరం అవ్వడానికి నేనే కారణం. వాళ్ళ మనసుని ఎంతగా బాధ పెట్టుంటే వాళ్ళు ఇలా చేస్తారు చెప్పండి. ఒక్క క్షణం కూడా నన్ను వదిలేసి ఉండలేదే పిల్లలు. ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఆంటీ. వాళ్ళ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఊరుకోమ్మా, ఏడవకు. నా మాటలు కఠినంగా అనిపించినా ఇప్పుడు నేను చెప్పబోయేది అక్షరాల నిజం. ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం, పిల్లలు నీకు దూరం అవడానికి కారణం అక్షరాల నువ్వేనమ్మా. నువ్వు పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నానని, దేనికి లోటు చేయట్లేదని అనుకున్నావు. కానీ వాళ్ళకన్నింటికంటే నాన్న మాతో లేడు అనేది పెద్ద లోటన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు. కానీ పిల్లలే నా లోకం అనుకున్నాను ఆంటీ. నాకెన్ని బాధలున్నా వాళ్ళని చూస్తూనే బ్రతుకుతూ వచ్చాను. వాళ్ళ కోసమే నా జీవితం అంతా అనుకున్నాను ఆంటీ. అలాంటిది నా ప్రేమ చాలదు అంటే తట్టుకోలేకపోయాను ఆంటీ, తట్టుకోలేకపోయాను. పిల్లలకి అమ్మ ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు, నాన్న పాలన రక్షణ ఉండాలి. అమ్మ చేతి గోరుముద్దల్ని ఎంతగా ఇష్టపడతారో నాన్న వేలు పట్టుకొని నడవాలని అంతే ఇష్టపడతారు. అమ్మ ఒడిలో నిద్రపోవాలనుకుంటారు, కానీ నాన్న భుజాలెక్కి ప్రపంచాన్ని చూడాలనుకుంటారు. పిల్లలకు అమ్మ సర్వస్వం కావచ్చమ్మా, కానీ నాన్న అనేవాడు వాళ్ల బలం, వాళ్లని నిలబెడతాడు అనే నమ్మకం. ఇప్పుడు నీ పిల్లలకు కావాల్సింది నాన్న అనే నమ్మకం అమ్మా. రాధగారు, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు మా అన్నయ్యతో పెళ్లికి ఒప్పుకోలేదన్న బాధతోనే పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అదే మీరు పెళ్లికి ఒప్పుకున్నారని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఉషా, ఇంకాపుతావా నీ ఉచిత సలహాలు? ఈ పెళ్లి టాపిక్ వల్లే లేనిపోని గొడవలన్నీ మొదలయ్యాయి. మళ్ళీ అదే టాపిక్ తీసుకొస్తావేంటి? నేనేం కావాలని చెప్పట్లేదక్కా. పిల్లలు లెటర్లో క్లియర్గా రాస్తారు కదా, అమ్మా ఫ్రెండు పెళ్లికి ఒప్పుకుంటేనే ఇంటికి తిరిగి వస్తామని. అది జరిగే వరకు వాళ్ళు ఖచ్చితంగా తిరిగి రారు. అందుకే అలా అన్నాను. వాళ్ళసలే చాలా బాధలో ఉన్నారు. ఇంకా రాధగారు కూడా పెళ్లికి ఒప్పుకోలేదని తెలిస్తే ఎప్పటికీ రాకుండా అలాగే దూరంగా వెళ్ళిపోవాలని కూడా పిల్లలనుకుంటారు. వాళ్ళ మొండితనం తెలిసిందే కదా. ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే మనిద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఈ బాధ తీరాలి అంటే మీ బంధం ముడిపడాలి. ఆంటీ, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను ఆంటీ. ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా సండే? లేదా ఆర్యా?
మన వాళ్ళంతా ఇంకా సెర్చింగ్లోనే ఉన్నారు. ఎక్కడి నుంచైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. ప్రతిసారి పిల్లల విషయంలో ఏదో ఒక ప్రాబ్లం రైజ్ అవుతూనే ఉంది సండే. అయినా పిల్లలు ఈ పెళ్లి విషయంలో ఇంత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు. నేను రాధగారు నో అనడంతో వాళ్ళు తీసుకోలేకపోయారు సండే. కొంచెం సెన్సిటివ్గా డీల్ చేసి ఉండాల్సిందే. ఛ! ఆర్య, వాటర్ తాగు, కాస్త రిలాక్స్ అవ్వు. దీన్ని బట్టి చూస్తే పిల్లలు నీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారన్నమాట. ఐ మీన్, నీకు చాలా అటాచ్ అయిపోయారు. వాళ్లే కాదు సండే, నేను కూడా వాళ్ళకి చాలా అటాచ్ అయిపోయాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కారణం మీ అటాచ్మెంటేనేమో. వాట్ యు మీన్ సండే? ఒక్కసారి డీప్గా ఆలోచించార్యా. పిల్లలతో నీకు పరిచయం అయిన దగ్గర నుండి స్టెప్ బై స్టెప్ మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతూనే ఉంది. ఆర్యవర్ధన్గా ఉన్నప్పుడే కాదు, సూర్యగా ఇక్కడికి వచ్చిన పిల్లలతో నీ బాండింగ్ ఇంకా పెరిగింది. సిమిలర్గా పిల్లల విషయంలో అట్రాక్ట్స్ కూడా అలాగే జరిగాయి ఆర్య. ఆఫ్ కోర్స్ జలంధర్ ల్యాండ్ కోసం పిల్లల్ని అడ్డు పెట్టుకుని నన్ను డౌన్ చేయాలనుకున్నాడు. ఆ ల్యాండ్ మాత్రమే కావాలనుకుంటే నిన్ను ఎలాగైనా అటాచ్ చేయొచ్చు కదా ఆర్య. బట్ పిల్లలు మాత్రమే ఎందుకు? పైగా ల్యాండ్ పేపర్స్ వాళ్ళ చేతికి వెళ్ళాక కూడా అటాక్కి ట్రై చేశారన్నావు కదా. ఇదంతా చూస్తుంటే నీకేం స్ట్రైక్ అవ్వట్లేదు ఆర్య? ఇందులో స్ట్రైక్ అవడానికి ఏముంది సండే? పిల్లలకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. బికాస్ వాడు నాకు ఎగ్జాక్ట్లీ, దట్స్ మై పాయింట్. ల్యాండ్ కోసం వాళ్ళు పిల్లల్ని టార్గెట్ చేయటం కాదు, నిన్ను హర్ట్ చేయడానికే వాళ్ళు పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. దట్ మీన్స్ నీకు ఆ పిల్లలకి ఏదో స్ట్రాంగ్ లింక్ ఉంది. ఎస్, అది మనకు తెలియలేదు కానీ వాళ్ళకి బాగా తెలుసు. స్ట్రైట్గా చెప్పు సండే. మేబీ వాళ్లే నీ పిల్లలేమో ఆర్య. వాళ్లే నీ పిల్లలేమో. నో సండే, ఆ ఛాన్సే లేదు. వాళ్ళు రాధగారి పిల్లలు. ఆ రాధగారే మన అనూయేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.